కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. జ్యూస్ లో ఏం కలిపారు? మేం కలపడం ఏంటి? అనవసరంగా నిందలు వేయకు. మర్యాదగా నిజం చెప్తారా లేకపోతే ఏం చేస్తున్నావు కాకమ్మా? నువ్వు అడ్డురా కాంకిత. నీకోసమే ఇంతకాలం వీళ్ళని భరిస్తూ వచ్చాం. వీళ్ళిప్పుడు క్షమించరాని నేరం చేశారు. ఇంటి వారసుని పొట్టను పెట్టుకున్నారు. చూసావా చూసావా అంకిత, ఏ ఆధారం లేకుండా మా మీద నిందలేస్తుంది. అవును, మీరు కసాయి వాళ్ళే. డబ్బు కోసం గడ్డి తినే మనుషులు. కాకమ్మా, మాటలు జాగ్రత్త. వాళ్ళు నా మనుషులు. వాళ్ళనేమైనా అంటే నన్నన్నట్టే. ఇదిగో, ఈ గుడ్డి ప్రేమతోనే పరిస్థితులు ఇంతవరకు తీసుకొచ్చాం. కాకి అన్ని అన్ని చూసావా? వీళ్ళని చూసావా ఎంత పని చేశారో? అంతా ఈ సరోజ వల్లే. అబోషన్ మందు కలిపిన జ్యూస్ ని కావేరితో తాగించారు. ఈ ఇంటి వారసుడు పొట్టను కొట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళతో ఇంకా మాటలేంటి కాకి? చర్మం ఒలిచి చేతిలో పెట్టగా నిన్ను ఆగండి ఆగండి. మా పిన్నిని కొట్టడానికి మీరెవరు? నేనెవరా? కడుపులోని బిడ్డను పోగొట్టుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుందే ఆ కావేరి తల్లిని. తెలీదా నీకు? వదినకలైనందుకు మాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏ ఆధారం లేకుండా మా పిన్నిని కొట్టడం తప్పు. మీ పిన్నిని కొట్టినందుకే నీకెంత బాధగా ఉంటే ఇంటి వారసుని పోగొట్టుకున్నందుకు మాకెంత బాధ ఉండాలి? ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు. చంపేయాలి. వదలండి. మీకే చెప్పేది, వదలండి. దీనికి తగిన శాస్తి జరిగింది. అత్తయ్య, వదలండి. ఆగండి. ఆవేశపడకండి. ఆవేశపడకుండా ఎలా ఉండమంటావు అర్జున్ బాబు? ఈ ఇంట్లో ఆనందాన్ని ఆవిరి చేసేశారు. నేనే ఆ పని చేశాననడానికి మీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఆధారమా? జ్యోతి చెప్పు, నువ్వు జ్యూస్ కలిపేటప్పుడు వీళ్ళు అక్కడున్నారా లేదా?
అవునమ్మా, అక్కడే ఉన్నారు.